హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మటన్ కర్రీ అండి. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్ట్గా చేస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని 3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మటన్ కర్రీకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ దాకా తీసుకున్నాను. తర్వాత 4 టమాటాలను మెత్తగా మిక్సీ పట్టించి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత 1/2 కిలో మటన్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి వేయించుకోవాలి. మటన్ వేయించాక పసుపు 1/2 టీ స్పూన్, రుచికి తగిన సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నాం కదండి. తర్వాత వేసేటప్పుడు రుచికి తగిన విధంగా చూసి వేసుకోవాలి సాల్టు. తర్వాత మనం మిక్సీ పట్టించిన టమాటా పేస్ట్ను కూడా వేసి కలపకుండా మూత పెట్టి ఉడికించుకొని 1 మినిట్ తర్వాత బాగా కలుపుకొని టమాటా ఉడికించుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. మీకు కర్రీ ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో వేగి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 6 నుండి 8 వరకు విజిల్స్ పెట్టుకుంటే మటన్ బాగా మెత్తగా ఉడుకుతుందండి. నేను 1/2 కిలో మటన్ మెత్తగా ఉడకడానికి 7 విజిల్స్ పెట్టుకున్నానండి. తర్వాత మూత తీసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా మటన్ కర్రీ బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీ చాలా సింపుల్గా ఇలా ఫుల్ గ్రేవీతో చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మటన్ కర్రీ టిఫిన్స్లోకి కానీ, బగారా రైస్, కలర్ రైస్, వైట్ రైస్, రాగి సంగటిలోకి కానీ ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you all. Bye.